నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 16/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:18, తిథి చతుర్దశి సాయంత్రం 5:34 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 8:47 వరకు, యోగాలు వరియాస్ రాత్రి తెల్లవారుజామున 1:50 వరకు, కరణము శకుని సాయంత్రం 5:34 వరకు, చతుష్పాత్ ఉదయం 5:36 వరకు, రాహుకాలం ఉదయం 8:09 నుంచి 9:36 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:57 నుంచి 3:24 వరకు, యమగండం ఉదయం 11:03 నుంచి 12:30 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 12:07 నుంచి 12:54 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:54 నుంచి 1:40 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం మరల 3:13 నుంచి 3:59 వరకు, అమృతకాలం ఉదయం 9:58 నుంచి 11:38 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:52 నుంచి 2:30 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం బాధ్యతలు, శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం, మీ గౌరవం పెరగడం, వృత్తిలో నూతన నిర్ణయాలు తీసుకోవడం, ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తిపరంగా మీకు ఎక్కువ బాధ్యతలతో కూడిన ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం, తండ్రి యొక్క ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య విషయంలో కూడా మంచి స్థాయి యూనివర్సిటీస్, దూర ప్రదేశాల్లో కొత్త విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. దాని పరంగా మీకు విద్యాపరంగా అభివృద్ధి, నూతన అవకాశాలు, పెద్దల యొక్క సహకారం, అన్ని విషయాల్లో కూడా మీరు ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు, మీకు వ్యక్తుల యొక్క సహకారం మొదలైనవి, అంటే దూర ప్రయాణాల ద్వారా విద్యా అవకాశాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కన్నా మిశ్రమ పద్ధతిలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, మాట విలువ మొదలైన వాటిల్లో కొంత ఎక్కువ నిర్ణయాలు తొందరగా ఉండడం, చురుకుగా ఉండడం, తొందరగా మాట్లాడడం వల్ల అనుకోని వ్యక్తులతో కొంచెం మాటల వల్ల ఘర్షణ లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మిత్రులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క సర్కిల్లో ఎవరితోనైనా సరే ఆత్మీయులైన వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వారి విషయం తీసుకుంటే సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు బాగుంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు అనేవి మీకు అవకాశాలు లభ్యమవుతాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ మైత్రి బంధాలు, లేకపోతే వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే కీలక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, నూతన వాహనాల కన్నా కూడా స్థిరాస్తులు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలకి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, అలాగే విద్యాపరమైన విషయాల్లో ప్రాథమిక విద్య అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు,
అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, చేద్దాం అనుకుంటున్న పనులు లాస్ట్ మినిట్లో అగ్రిమెంట్ సైన్స్ దగ్గర ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, దాని పరంగా కొంత మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఏదైనా ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు సరి అయిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో కొంచెం ఘర్షణాత్మకమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. కోపం అనేది కొంత పెరిగే అవకాశం ఉంది. స్థిమితమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎమోషన్స్ అధిక పాత్ర వహించే అవకాశం లాంటిది కనబడుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ మానసిక ప్రశాంతత విషయంలో కావచ్చు, కొంత మీరు తీసుకునే విధంగా నిర్ణయాలు, మీరు ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో కొంత మీరు ఆశించిన స్థాయిలో కన్నా మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో, ఇరుగు పొరుగుతో, ఆత్మీయులైన స్నేహితులతో కలిపి నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, వారితో కలిపి గడిపే సమయం కావచ్చు, విందు వినోదాలకు కేటాయించే సమయం కావచ్చు, మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వారికి ముఖ్యంగా గృహ వాహన సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహ సౌఖ్యం కొరకు, నూతన విషయాలు నేర్చుకోవడం కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, వ్యవసాయ భూముల కొరకు మొదలైన వాటి మీద ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన లోన్స్ లాంటివి తీసుకోవడం, వాటి కొరకు మీరు ఏదైనా న్యాయ సంబంధమైన విషయాలు, మీ ల్యాండ్స్కి సంబంధించిన విషయాలు కానీ, లోన్స్కి సంబంధించిన విషయాలకు కానీ అలాంటి విషయాలను, అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రయాణాలకు అవకాశం అనేది కూడా, అనుకూలత అనేది ఏర్పడినా కూడా వీలైనంత వరకు మీ స్నేహితులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారి యొక్క సహకారాన్ని కోరుకోవడం, ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉండడం, అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడం, అనుకున్న సమయం కంటే కూడా తక్కువ సమయంలో మీ పనులన్నీ పూర్తవడం, తద్వారా మీకు మానసిక ప్రశాంతత పెరగడం అనేది, ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, శత్రువుల మీద మీరు అధిగమించడం, వారి ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో విభేదాలు రాకుండా, ఘర్షణలకు లోను కాకుండా, మీరు ఇచ్చిన ప్రామిసుల విషయంలో కావచ్చు, మీరు ఎదురు చూస్తున్న ధనం విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులకి మీరు ప్లానింగ్గా, అంటే ఈ ధనాన్ని ఇలా ఖర్చు పెట్టాలి, సంతాన వర్గం కొరకు ఇలా, అభివృద్ధి కొరకు ఇలా, కానీ మీరు చేసుకున్న ప్రణాళిక అనుకూలంగా ఉండే విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేకపోతే అనుకున్న సమయానికి అందే విషయంలో కొంత ఇదే అవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, దానివల్ల మీరు పౌరుషం పెరగడం ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో, మాటల విషయంలో, పౌరుషం విషయంలో, సంతాన వర్గానికి మీరు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశయాలకి మీరు ఇచ్చే సపోర్ట్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమించాలి. ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మెడిటేషన్ లాంటివి చేసి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళకి అధిక ఉత్సాహంగా, ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటారు. అత్యధిక ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, అంతేకాకుండా మీ గృహ వాహనాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద కూడా అధిక శాతం మీరు ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వ్యాపార విస్తరణ కొరకు చేసే నిర్ణయాలు, వ్యాపార విస్తరణ కావచ్చు, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ శ్రమ లేకుండానే పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, తొందరగా కోపం పెరుగుతుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ, భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలకు వారి యొక్క సహకారంతో వారి ఆలోచనలను మీరు అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా చాలా వరకు సమస్యల్ని అధిగమించే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా కుంభరాశి వారికి
ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం మీరు మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకుంటారు. అది వృత్తికి సంబంధించి నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో మీ ప్రియమైన వ్యక్తుల యొక్క సహకారం, అంటే మీ యొక్క సోదరవర్గంతో కావచ్చు, ఆత్మీయులైన ఇరుగు పొరుగు మొదలైన వారి యొక్క సహకారంతో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ చాలా ఇదిగా కృషి చేసి కొత్త వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, అంటే కొత్త ప్రదేశాలలో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, ఆ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, దానికి సంబంధించిన ఖర్చులు, దానికి సంబంధించిన ప్రయాణాలు, అంటే వృత్తిపరంగా నూతన ప్రదేశాలలో దానికి సంబంధించిన ప్రయాణాల వల్ల ఖర్చులు కావచ్చు మొదలైన వాటికి అవకాశం ఉంది. ముందుగా నిద్రలేమిని అధిగమించాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి, వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు తగిన విధంగా వారి యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ, మాట పట్టింపులు దూరంగా ఉంటూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు, వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. అది ఆర్థికపరమైన విషయాలు, తండ్రి యొక్క సపోర్టు, ముఖ్యంగా సంతాన వర్గం, దీర్ఘకాలిక పెట్టుబడులు, వారికి సంబంధించిన విషయాలు, రైటింగ్ స్కిల్స్ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క అభివృద్ధి, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అభివృద్ధులు కావచ్చు, అలాగే ఏదైనా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు, స్వగ్రామంలో మీరు ఏదైనా అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు, అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా ఆగినవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశంలాగా మనం భావించవచ్చు.